ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును వినుట వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. ఆమెన్, హల్లెలూయా. దేవుని నమ్ముకొని ఆయన చిత్తానుసారముగా వాక్యానుసారముగా జీవించేవారు అబద్ధములు ఆడకూడదు. వారి పెదవులతో అబద్ధములు పలకకూడదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినా సరే మన నోటితో ఎన్నడూ అబద్ధములు చెప్పకూడదు. ప్రియ సహోదర, సహోదరి, దేవుని యందు భయభక్తులు గలవారంటే ఆయనకు చాలా ఇష్టము. సత్యవంతులు దేవునికి చాలా ఇష్టము. యథార్థవంతులు అంటే దేవునికి చాలా ఇష్టము. నీతిమంతులు అంటే దేవునికి చాలా ఇష్టము. ప్రియా సహోదర, సహోదరి, మనము ఎవరి ఇష్టము వచ్చినట్లు వారు జీవించుట కాదు గాని మన జీవన విధానము దేవునికి ఇష్టముగా ఉందా లేక మన ఇష్ట ప్రకారం ఉందా అని ఒకసారి మనము ప్రశ్నించుకుందాం. దేవునికి ఇష్ట ప్రకారము మన జీవితము లేకపోతే మనము జీవించే జీవితము వ్యర్థమైనది, నిష్ప్రయోజనమైనది. మనము సత్యమైన మార్గములో నడుచుకొనుచున్నామా లేక అపవాది సంబంధమైన మార్గములో నడుచుకుంటున్నామా అనేది మనము స్వపరీక్ష చేసుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకోవాలి. దేవునికి ఇష్టము కాని జీవితము అయితే ఇక నుండి నేను మీ యొక్క నీతి మార్గములో యథార్థ మార్గములో నడుచుకుంటాను దేవా అని దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఇక నుండి దేవుని యొక్క సత్యమైన మార్గములో నడుచుకొని ఆయనకిష్టులుగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకొన్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము యేసయ్య. మీరు గొప్ప దేవుడవు, శక్తివంతుడు, సర్వాధికారివి, మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ యొక్క వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి వారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం ద్వారా తెలియజేసిన విధముగా అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయము అన్నారు తండ్రి. మీకు స్తోత్రములు. మరి మా యొక్క జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అబద్ధములు ఆడకుండా సత్యముని పలుకులాగున మీ కృప ఉంచండి. సత్యమైన ప్రవర్తన కలిగి మీకిష్టులుగా జీవించులాగున మీ కృప ఉంచండి. గడిచిన దినమంతా మీ యొక్క కృపచేత కాపాడి రక్షించి రాత్రంతయు సుఖమైన నిద్రను అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. మరి యొక్క నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. ఇక లేచి మా పనిపాట్లు ప్రారంభించుచుండగా మీరు తోడుగా ఉండండి. మా యొక్క పనుల్లో, రాకపోకల్లో, ఉద్యోగాల్లో తోడై ఉండండి. వ్యాపారాల్లో
తోడై ఉండండి. క్షేమాన్ని దయచేయండి. మా యొక్క కష్టమునకు ప్రతిఫలము దయచేయండి. పొలము పనుల్లో తోడై ఉండండి. వేసిన పంట చేతికి వచ్చి నూరంతలుగా ఫలించులాగున మీ కృప ఉంచండి. మీ యందు నమ్మిక ఉంచి, మీ యందు విశ్వాసం ఉంచి, మా ప్రయాస అంతయు వృధా కాకుండా మీ కృప ఉంచండి. మేము ఏ పని చేసినా మీ నామమునకు మహిమకరంగా ఉండలాగున మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.